వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతది అని చెప్పేసి ఇందులో నేను పోస్ట్ చేయడం స్టేటస్‌లో అందులో ఇందులో పెడతాననుకోండి. ఇది హెల్ప్ చేయడం కోసం వాళ్ళకు. ఇప్పుడు ఇవన్నీ టాపిక్స్‌ని గనక వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి టీచ్ చేశారనుకోండి క్లాస్‌లో, వాళ్ళే టీచర్సే గైడ్ చేయాలి. క్లియర్‌గా ఉన్నాయి అన్నీ కూడా. నేను క్లియర్‌గా రాశాను. మీరు చూస్తే తెలుస్తుందనమాట. ఈ కొంతమంది స్కూల్స్ ఈ ప్రిన్సిపల్స్, ఈ హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా! మనకి. ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్, ఇంగ్లీష్ టీచర్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది అని. నేను రాసిందేంటి అంటే, ఇవన్నీ గనక టాపిక్స్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకోవడం. జస్ట్ ఒక స్టూడెంట్ పర్ హెడ్ రూ. 100 ఇస్తే చాలండి. ఇస్తే ఇది ఇచ్చేసేస్తాను. వాళ్ళకు బుక్ చేసి దే కెన్ మేక్ దిస్ విత్ దేర్ నేమ్ ఆన్ ద కవర్ పేజ్. దే కెన్ మేక్ a book with their name, with their details on the cover page. అండ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, స్టూడెంట్స్‌కి చాలా మందికి హెల్ప్ అవుతుంది అని. ఇది ఏంటంటే, ఇప్పుడు మనం ఆహ్, ఎగ్జామ్స్ ముందు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంటారు కదా! వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని రాస్తున్నాను. స్టూడెంట్‌కి పర్ హెడ్ రూ. 100 ఇచ్చారనుకోండి, ఇది వాళ్ళకి ఇచ్చేసిస్తే నేను టీచ్ చేయడము కుదరదులెండి. నేను